మనకు ఇంతటి మంచి జ్ఞానాన్ని ప్రసాదించిన పత్రిజీ గారికి, అలాగే రమణ మహర్షి వారికి, సమస్త గురువుకి, భూమాతకు, విశ్వానికి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తుంది. మనకి ఇంతటి మంచి సెక్షన్ అందించారు సార్కి ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాం. వాళ్ళకన్నా తల్లిదండ్రులకు, గురువులకు ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాం. జూమ్ సెక్షన్ లో ఉన్న మాస్టర్స్ అందరికీ ఆత్మ నమస్కారాలు. ముందుగా వజ్రముద్ర నేర్చుకున్నామండి. అది ముందు ఎలా వేయాలో చెప్తాను తర్వాత. దేనివల్ల ముందుగా 2 చేతులు ఏ ముద్ర వేసినా శుభ్రంగా ఉంచుకోవాలి. గోల్డ్ లేకుండా చూసుకోవాలి. ఈ 3 ఫింగర్స్ ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఈ ఫింగర్ అలా స్ట్రైట్ గానే ఉంటుంది. పట్టుకునే వేలిని ఈ మధ్య వేలి గోరు మీద ఇలా టచ్ చేసి ఇలా ఉంచుకోవాలి. ఇలా ఉంచుకుని 2 హ్యాండ్స్ ఇలా ఓపెన్ చేసి తొడల భాగం మీద ఉంచుకోవాలి. అర్థమైంది కదండి ముద్ర? ఒకసారి మళ్ళీ చూడండి. ఈ 3 ఫింగర్స్ ని ఇలా ఫోల్డ్ చేయాలి. పట్టుకున్న వేలిని మధ్య వేలి మీద ఇలా ఉంచాలి. ఈ వేలు చూపుడు వేలు స్ట్రైట్ గా ఉంది. ఇలా తొడల భాగం మీద ఉంచుకోవాలి. దీనివల్ల ఉపయోగాలు చెప్తామండి. లివర్ ని శుద్ధి చేస్తుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. వజ్రనాడి యాక్టివేట్ అవుతుంది. అలాగే ఈ ముద్ర కూడా ఎవరైనా వేసుకోవచ్చు. ఏ టైం షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుందండి ఈ ముద్ర వేయడం. అలాగే బీపీ, హార్ట్ కి పంపింగ్ బాగా జరుగుతుంది. అలాగే కిడ్నీస్ మీద ప్రెషర్ తగ్గుతుంది. అదేవిధంగా ఈ ముద్ర వేయడం వల్ల మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం యాక్టివేట్ అవుతాయి. అదేవిధంగా ఈ ముద్రని మార్నింగ్ 6 నుంచి 6:30 మార్నింగ్ టైంలో వేసుకోవాలి. అలాగే నైట్ 7 నుంచి 11 టైంలో ఏ లోపైనా వేసుకోవచ్చు. మార్నింగ్ మాత్రం 6 నుంచి 6:30. మేడం ముద్ర నుండి ఇంకోసారి చూపిండి మేడం. చూపిస్తానండి. ఇది వేసుకున్నాక ప్రాణముద్ర కూడా వేసుకోవాలి. అదొక 10 మినిట్స్ వేసుకోవాలి. చిటికిన వేలు, ఉంగరపు వేలు, బొటన వేలు కలిపి ఉంచాలి. చూపుడు వేలు, మధ్య వేలు ఇలా స్ట్రైట్ గా ఉంచుకుని తొడల భాగం దగ్గర ఉంచుకోవాలి. అలాగే వజ్రముద్రని మరొకసారి చూపిస్తున్నాను. ఈ 3 ఫింగర్స్ ని ఇలా ఫోల్డ్ చేయాలి. చూపుడు వేలు స్ట్రైట్ గా ఉండాలి. బొటకన వేలిని మధ్య వేలు గోరు మీద ఇలా ఉంచుకుని తొడల భాగం మీద ఉంచుకోవాలి. ఓకే అండి. ఈ పొద్దున్న నైట్ టైం 7 to 11 మధ్యలో ఎప్పుడైనా వేసుకోవచ్చు. అలాగే రెండో ముద్ర అండి, ఆకిని ముద్ర. ఫింగర్స్ ని ఇలా ఫోల్డ్ చేయాలి. 5 ఫింగర్స్ ని టచ్ చేయాలి ఇలా. అర్థమైంది కదండి? ఫింగర్స్ ముద్ర పేరేంది మేడం? టచ్ చేయాలి. ఏంటి సార్? ముద్ర పేరేంది ఇది? ఆకిని ముద్ర. చేతుల యొక్క చివరి భాగాలు ఇలా కలిపి ఉంచి ఇలా ఒళ్ళో పెట్టుకోవాలి. అదే తొడల భాగం మీద ఉంచుకోవాలి. శరీరంలోని బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. బ్రెయిన్ లోని ఏ ఇష్యూలు ఉన్నా, హెల్త్ ఇష్యూలు ఏ ఉన్నా ఈ ముద్ర వేయడం వల్ల ఉపయోగం ఉంది. అలాగే చిటికిన వేలు జలతత్వం, అలాగే ఉంగరపు వేలు భూతత్వం, అలాగే మధ్య వేలు ఆకాశతత్వం, చూపుడు వేలు వాయుతత్వం, బొటకన వేలు అగ్నితత్వం. ఈ ఫింగర్స్ 5 ఫింగర్స్ ఇలా కలిపి వేయడం వల్ల బ్రెయిన్ చాలా యాక్టివేటివ్ అవుతుంది. చిన్నపిల్లలకైతే ఇది బాగా మెమరీ పవర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫిట్స్ గట్టా వస్తుంది కదండి ఒక్కొక్కరికి, వాళ్ళు కూడా ఈ ముద్రను ప్రాక్టీస్ చేయడం వల్ల అది తగ్గుముఖం పడుతుంది. ఇది ఉదయం సాయంత్రం వేసుకోవచ్చండి. ఈ ముద్ర వేసిన తర్వాత భ్రమరి ప్రాణాయామం కానీ, అనులోమ విలోమ ప్రాణాయామం కానీ చేసుకోవాలి. ఈ ముద్రని బ్రహ్మముహూర్తంలో వేసుకోవాలి. అలాగే నైట్ టైము 9 నుంచి 10:30 మధ్యలో ఈ ముద్రని ప్రాక్టీస్ చేసుకోవాలి. అలాగే ఇంకొకసారి చూపిస్తున్నానండి. ఆకిని ముద్ర. చూపుడు వేలు ఇలా కన్ని వేళ్ళని ఇలాగా కలిపి ఉంచి ఇలా ఒళ్ళో పెట్టుకుని చేయాలి.
ఓకే అండి. ఏమన్నా అర్థం కాకపోతే మళ్ళీ అడగండి చెప్తాను.